నా ప్రియమైన పిల్లలారా, లోకంలో చాలామంది ఆకాశంలో కనిపించే చిహ్నాలను చూసి భయపడుతున్నారు. నక్షత్రాలు, గ్రహాలు, రాసులు తమ జీవితాన్ని నియంత్రిస్తాయని అనుకుంటున్నారు. అందుకే వారు ఆచారాలను అనుసరిస్తారు. భవిష్యత్తును తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. భయంతో జీవిస్తారు. కానీ నేను మీతో చెప్పుచున్నాను, మీ జీవితం ఆకాశములోని చిహ్నాల చేతిలో లేదు. మీ జీవితం పరలోక తండ్రి చేతుల్లో ఉంది. ఆకాశమును సృష్టించినవాడెవరు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఏర్పరచినవాడెవరు? అది నా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడు. సృష్టికర్త ఉన్నప్పుడు సృష్టించూసి ఎందుకు భయపడాలి? జనులు నక్షత్రాలు చూసి భయపడతారు. కాని మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. జనులు రాశిఫలాలు, సూచనలు, చిహ్నాలు వెతుకుతారు. కాని మీరు సత్యాన్ని వెతకండి. నేను మీతో చెప్పుచున్నాను, భయము దేవుణ్ణి రాదు. నమ్మకం, శాంతి, ధైర్యం ఇవి దేవుణ్ణి వస్తాయి. మీ హృదయం దేవుని మీద నిలిస్తే ఏ చిహ్నంను భయపెట్టలేను. ఏ సూచన మీ జీవితం మార్చలేను. ఎందుకంటే దేవుని ప్రేమ మీపై ఉంది. ఆయన మీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి నా పిల్లలారా, అన్యజనుల ఆచారాలను అనుసరించకండి. ఆకాశ చిహ్నాలు చూసి భయపడకండి. దేవుని వాక్యాన్ని అనుసరించండి. ఆయన మీద నమ్మకం ఉంచండి. అప్పుడు మీ హృదయంలో భయం కాదు, శాంతి ఉంటుంది. ఎందుకంటే మీ జీవితం నక్షత్రాల చేతుల్లో కాదు, జీవముగల దేవుని చేతుల్లో ఉంది.